V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరల్డ్ క్లాస్ స్థాయిలో 5 మెడికల్ కాలేజీల ఏర్పాటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ స్పష్టీకరణ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టుల పట్ల టీడీపీ మహిళల నిరసన పాత గాజువాక జంక్షన్లో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం జల దిగ్బంధంలో పోలవరం వరద ముంపులో చిక్కుకున్న 2 మండలాలు సిద్దిపేట జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఆకునూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మోహితిమెద వాగు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించిన 5 మెడికల్ కాలేజీలను వరల్డ్ క్లాస్ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయంతో ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పరిమిత ఫీజులతో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అధికారులను నిర్ణయించాలని తెలిపారు. విద్యార్థులు మెడికల్ సీట్ల కోసం ఇతర దేశాలకు వెళ్లిన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కొత్త మెడికల్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగబోదని స్పష్టం చేశారు.
మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు నిరసనగా ఏపీలోని విశాఖపట్నంలో పాత గాజువాక జంక్షన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను హత్యాచార ఆంధ్రప్రదేశ్ మార్చిన వైకాపా సర్కార్కు రానున్న రోజుల్లో తెలుగు మహిళ బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసు పెట్టడం కాదు, మంత్రులు ఎమ్మెల్యేలపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల పసికందు నుంచి 70 సంవత్సరాల వృద్ధులను కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారో, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే చదవడం తప్ప ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను ఖండించాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకే మేము చెప్తున్నాం, మీరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నీచంగా నికృష్టంగా ఒక లుచ్చానా కొడకగా వచ్చి సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కాదు, దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాలు పోరాటం చేస్తున్నటువంటి మా మీద కాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. నీవున్న నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ మీద పెట్టుకోండి అయ్యా. ఎందుకంటే ఆడదంటే అగౌరవపరిచి అరగంటరా అని పిలుచుకునే వాళ్ళు నీ అసెంబ్లీలోనే ఉన్నారు. ఏ అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు భువనేశ్వరమ్మని ఏడిపించారో అదే అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి తెలుగు మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు 2 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు ఆడవాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందండి? రోడ్డు మీద వెళ్తుంటే అఘాయిత్యాలు అత్యాచారాలు, పసికందులు వదలట్లేదు, ముసలిమాలని వదలట్లేదు. ఇలాంటి రాజ్యాల్లో ఉన్నాం మనం. ఈరోజు అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా 2వ స్థానంలో ఉందంటే ఎంత సిగ్గుచేటో చెప్పండి. ఈరోజు మహిళలై ఉండి కూడా మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ తానేటి వందిత గారు ఎప్పుడు స్క్రిప్ట్ ఇస్తే, ఎప్పుడు మేల్కొలితే అప్పుడు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చిన దానికి చదువుతారు, మాట్లాడతారు. మహిళా కమిషన్ పద్మ గారు, వాసిరెడ్డి పద్మ గారు మాకైతే అవకాశం ఇవ్వరు. ఒక డీజీపీకి కూడా అవకాశం ఇవ్వరు. ఎక్కడ కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయరు, ఎఫ్ఐఆర్లు పెట్టరు. కానీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద ఉధృత చేరింది. పోలవరం వద్ద అంతకు పెరుగుతున్న గోదావరి వరద ప్రాజెక్టు ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం జల దిగ్బంధంలో పోలవరం ప్రాజెక్టు ఉంది. ఎగువ కాపర్ డ్యాం వద్దకు 31.900 మీటర్లకు వరద నీరు చేరుకోగా దిగువ కాపర్ డ్యాం వద్దకు 21.970 మీటర్లకు చేరుకుంది. స్పీల్వే 48 రేడియల్ గేట్ల ద్వారా 44, 93, 52 క్యూసెక్ల వరద నీటిని దిగువకు ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పెరగడంతో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరులోని 2 మండలాల వరద ముంపునకు గురయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల, దుల్మిట్ట, కొమరవెల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆకునూరు వద్ద మొహమ్మతి మీద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కోయేడ మండలం బస్వాపూర్ వద్ద బ్రిడ్జి పై నుండి మోహిత్ మీద వాగు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్, సిద్దిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రఘునందన్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నివాళులు అర్పించారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలలో వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ గా వేద రజని పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మట్టం భిక్షపతికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం పాస్టర్ రేవరండం డాక్టర్ సంగాల పాల్సన్ రాజా అమెరికాలో అత్యున్నత అవార్డు అందుకున్నారు. ప్రార్థన మందిరానికి అమెరికా ప్రభుత్వం నుంచి 2 అత్యున్నత అవార్డులు వచ్చాయని ప్రార్థన మందిరం వ్యవస్థాపకుడైన ఆయనతో పాటు డైరెక్టర్ డాక్టర్ రేవరండం గోపు జయప్రకాష్ మీడియా సమావేశంలో తెలిపారు. అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా ఒకేసారిగా 40,000 మంది భక్తులు ప్రార్థనలో పాల్గొనేలా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించామని అన్నారు. దీనివల్లనే అమెరికా క్రైస్తవ సొసైటీ ఆధ్వర్యంలో 2 అంతర్జాతీయ అవార్డులను అమెరికాలోని ప్రీస్ ప్రైజ్ 2023ను డేవిడ్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రివార్డ్ మెడల్ ఎంపీ జోనాథ్ జాక్సన్కు అందజేశారని తెలిపారు. మరి మా యొక్క మందిరానికి వచ్చి వచ్చిన టీవీ
సర్వీస్ బ్రదర్స్కు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. నన్ను పూరి గుడిసె నుండి మమ్మల్ని దేవుడు అమెరికా పార్లమెంట్ వరకు దేవుడు పంపినందుకు దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు మంచి అవార్డు ఇచ్చాడు. మరి టీవీ ఛానల్ మీద వచ్చిన బ్రదర్స్కి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు మరి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు పెంట కుప్పల నుండి దైత్యులను పైకి లేపే దేవుడు అన్న వాగ్దానం నా జీవితంలో నేను ప్రార్థన చేసుకొని 7 సంవత్సరాలు మరి రాత్రి పగలు మందిరం కట్టినప్పుడు మరి మందిరంలో మరి దేవుడు ఈ మందిరాన్ని చూసినందుకు అనేక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులను చూసి అమెరికా నుండి మాస్టర్ స్టీవ్ మన్సి కూడా విజిటర్గా వచ్చారు. వారితో పాటు ఇంకో విజయ్ ప్రభాకర్ ఇంత పెద్ద మందిరం చాలా చక్కగా ఉన్నది. మరి ఇది బైబుల్ ప్రకారం దీపస్తంభం కొంచెం కింద పెట్ట కాదు కానీ వెలిగించడం మిద్దె మీద పెట్టాలని చెప్పి వచ్చి మరి మాకు అవార్డు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ తర్వాత పార్లమెంట్లో కూడా నాకు అవార్డు ఇచ్చారు. దేవుడు చేసిన మేళ్లకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సుందరమైన మందిరం మరి అనేక మంది వచ్చి ప్రజలందరూ దేవునితో సంతోషంతో సమాధానంతో జీవించాలని కోరుకుంటూ మీరు మమ్మల్ని ప్రేమతో మా దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని ఈ వీడియో తీసుకున్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఈ అవార్డు వచ్చాక ఏ విధంగా నా పేరు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను 10వ తరగతి మాత్రం చదివా. చిన్న గ్రామంలో భీమారం గ్రామంలో పుట్టి మామూలు చదువు చదివి ఏదో ఐస్ క్రీమ్ కంపెనీలో ఐస్ క్రీమ్ అమ్ముతూ తర్వాత ఇళ్లలో పనిచేసేవాడిని నేను. కానీ చాలా సంతోషం నాకు అవార్డు రావడం. ఎందుకంటే దేవునికి మహిమ అన్నిటికంటే ఆ గుర్తింపు దేవుడే ఇచ్చిందని దేవుని స్తుతిస్తున్నాను. నా పేరు సంగాల పాల్సం రాజ్. భీమారం గ్రామంలో పుట్టాను. మా అమ్మ పేరు నాన్న మేస్త్రి పని, అమ్మనేమో స్లీపర్ పని చేసేది. తమ్ముడు ఉన్నాడు. మరి అడుగున సాయి నుండి నన్ను దేవుడు అమెరికా తీసుకెళ్ళి పార్లమెంట్లో ఈరోజు దేవుడు చేసిన కార్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరులందరికీ క్రీస్తు జ్యోతి మందిరం తరఫున మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం తరఫున డాక్టర్ జయప్రకాష్ నేను డైరెక్టర్ ఈ మందిరం తరఫున మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క క్రీస్తు జ్యోతి మందిరము ఎంతో ఒక చిన్న గుడిసెలో ప్రారంభమై ఈరోజు ఒక గొప్ప ప్రపంచ స్థాయికి ఎదగడం అని అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ యొక్క మందిరం పునాది జూన్ 11వ తారీఖు 2016 సంవత్సరం వేయడం జరిగింది. మరి దేవుడు మన ఊహ కంటే ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు అని చెప్పేసి మరి దేవుడు నిరూపించాడు. 2023 సంవత్సరం మొన్న పోయిన నెల మే నెలలో 4వ తారీఖు నాడు ఇది ఓపెనింగ్ జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి లక్షలాది మంది ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి తరలి వచ్చి ఈ యొక్క ఉత్సాహంలో పాల్గొన్నప్పుడు వారు ఎంతగానో ఆనందించి సంతోషించారు. ఈ యొక్క మరి మీడియా ద్వారా కానీ అనేకమైనటువంటి ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ అనేక దేశాలకు ఇది విస్తరించిపోయి అనేకులకు తెలిసిపోయింది. సో వారు ఎంతగానో సంతోషపడి ఫోన్లు చేశారు, మరి వస్తామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలి దీనికి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. 2 రోజులుగా భారీ వర్షాల కారణంగా మంజీరా నదికి వరద పోటెత్తింది. 10,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. ఆలయం ముందు నుంచి ఈ నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆలయానికి వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తిరిగి చేరుతామన్నారు. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు అమలు, లబ్ధిదారులకు అందుతున్న తీరుపై నియోజకవర్గాల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించామని పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైసీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కానీ రెబల్ గా గుర్తించి తనపై తన వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు ఎంపీటీసీ స్వప్న భర్త మండల యువజన నాయకుడు మెరంగపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ గ్రామానికి ఎమ్మెల్యే ఆనంద్ వస్తే తమను గృహ నిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు. తనపై తమ కుటుంబం సభ్యులపై ఎమ్మెల్యే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అయ్యుండి దళితులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుండా చేసే బిల్లులు కాజేశారని ఆరోపించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మూసుకోవాలని సూచించారు. నాకు మంచి ఎంపీటీ గెలిపించింది వాళ్ళకి నేను ఇప్పటి వరకు కూడా నయా పైసలు లబ్ధి పొందింది, వాళ్ళకి ఏం హెల్ప్ చేసింది. కష్టార్జితంతో సాయం చేస్తున్నా లేకపోతే లేదు నా అని మంచి కోరేటోళ్ళకు హెల్ప్ చేస్తున్నా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రోజు నా కక్షపూరితంగా పోలీసులు నీ చేతిలో పెట్టుకున్న నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నావు. 3:30కు వస్తే నేను ఇంట్లో లేని సమయంలో నా చిన్న పిల్లలు నా భార్యను ఎంత భయభ్రాంతులకు గురైండొచ్చు మీకు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం అడ్డుకుందామని మా మనసులో లేకుండే మేము ఇంకోటి ఏ పార్టీలో నేను అడ్డుకుంటా అనుకుంటున్నాను. నేను టీఆర్ఎస్ వదిలి ఇంకా కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు. కాంగ్రెస్ కండువ కప్పుకున్నావు, బీజేపీ ఎంఐఎంఓ బీఎస్పీ కండువ కప్పుకున్నప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి. నేను టీఆర్ఎస్ లో ఉన్నా కదా, నీకు నాకు 100 విభేదాలు ఉండొచ్చు, నీకు నాకు 100 ఉండొచ్చు. నువ్వు నా ఇంటి మీదకి ఎట్లా పంపిస్తావు పోలీసు వాళ్ళని? కాంగ్రెస్ కడుగొట్టిన కాంగ్రెస్ ఇంటికి పంపించాలి, ప్రజెంట్ రూలింగ్ కాంగ్రెస్ పార్టీ దగ్గర పంపించాలి. నేను ఏ పార్టీలో ఉన్నా పార్టీ మారుతా నువ్వెట్లా నిర్ణయిస్తావు? నీ పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు. పోలీసు అంటే వాళ్ళు చట్టానికి వాళ్ళ చేతులు ఉన్నది. పబ్లిక్ కు సర్వీస్ చేయడానికి వచ్చారు కానీ పబ్లిక్ ఇబ్బంది పెట్టి రాలేదు కదా. మీరు గుర్తు చేసుకోండి. ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాం ప్రతిసారి, సార్ మీరు పోలీస్ అంటే అభిమానం ఉన్నది కానీ మీరు ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నారు. మీకు ఈ రోజు 3:30 గంటలకు మీరు లేరంటారు నాకు ఫోన్లో. నీ 3:30 నాకు సీసీ ఫుటేజ్ ఉన్నది, నేను సీసీ ఫుటేజ్ తీసినా సీసీ ఫుటేజ్లో చూడండి. మేము ఐజీ గారి దగ్గర నేను దళిత నా భార్య దళిత ఎంపీటీస్ అని చెప్పేసి మీరు మేము కులానికి తక్కువని చెప్పేసి ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నాం. అదే అగ్రకులాల దగ్గర పోతున్నారు, ఎందుకు పోతారు మళ్ళీ అంటే ఈరోజు మేము అంతాలు దొరికినావా నీకు? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరల్డ్ క్లాస్ స్థాయిలో 5 మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ స్పష్టీకరణ. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టుల పట్ల టీడీపీ మహిళల నిరసన. పాత గాజువాక జంక్షన్ లో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం. జల దిగ్బంధంలో పోలవరం వరద ముంపులో చిక్కుకున్న 2 మండలాలు. సిద్దిపేట జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ఆకునూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మోహితిమెద వాగు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.